మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ఈ లైవ్ వర్తమానాన్ని వింటున్న పరిశుద్ధ దేవుని బిడలను, స్థానిక సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు కృప మీ అందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. అపాయమేమియు ఏ తెగులు మన గుడారము సమీపించదని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము చేయ శక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుడు మన పక్షమున ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నవాడు అని మనం గుర్తుపట్టాలి. ప్రియులారా, విపత్కరమైన పరిస్థితి, బహుభయంకరమైన అలజడితో కూడిన స్థితిగతులలో మనము ఉన్నాం. కనుక ఈ సమయంలో మనమందరము ప్రభువు మీద అచంచలమైన విశ్వాసము కలిగిన వారమై, ప్రభువు మీద ఆనుకొనిన వారమై ప్రభు కృప కొరకు కనిపెట్టినప్పుడు ప్రభువు కృప మనలను ఆవరించి మనలను ఈ విపత్కరమైన కాలములో నుండి కాపాడుతూ వస్తుంది. ఈ దినం మీ కొరకు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినప్పుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం చేశారు. ఈరోజు మనం వాటిని పంచుకుందాం, వాటిని విందాం, వాటిని అనుసరిద్దాం. నిశ్చయముగా దేవుడు మన పక్షాన గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమేన్. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలవి. అనేక గ్రామాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వెళ్ళి దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ అనేకుల రోగులను స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఆ మహత్తరమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్న వేళ ఆ దినాలు. ప్రియులరా, ప్రభు ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ప్రజలకు పాపము నుండి విమోచన, రోగము నుండి విడుదల కలుగుతుంది. ఆ స్థలాలలో వేలాది మంది ప్రజలు ప్రభువుని వెంబడిస్తూ వస్తున్నారు. ఒకసారి యేసు ప్రభు దెకపొలి అనే ప్రాంతం మీదుగా గలిలియా సముద్ర తీరానికి వచ్చారు. యేసు ప్రభుని చాలామంది ప్రజలు వెంబడిస్తూ ఉండేవారు. అంతలో ఆ గలిలియా సముద్ర తీరానికి వచ్చినప్పుడు చెవుడు నత్తి కలిగిన వాణిని ఒకరిని తీసుకొని వాళ్ళ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని గురించి అతడు విన్నాడు. ఈయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన స్వస్థపరిచే దేవుడు, ఈయన గాయాలలో స్వస్థత ఉంది, ఈయన నిశ్చయముగా ప్రజలను బాగు చేస్తున్నాడు అని విన్నాడు. విని యేసు ప్రభు దగ్గరికి తన కుమారుణ్ణి తీసుకొచ్చాడు. వచ్చి వాడి పరిస్థితిని ఆ తండ్రి యేసు ప్రభుకి చెప్పాడు. బోధకుడా, వీడు మాట్లాడలేడు, మనము మాట్లాడితే వాడు వినలేడు. ఈ రెండు క్లిష్ట పరిస్థితుల యొక్క ప్రభావం వాని శరీరం మీద ఉంది. నీ చేయి చాపి వానిని ముట్టి బాగు చేయమని ప్రభువుని అడిగారు. వాస్తవం ప్రియులారా, యేసు ప్రభు హస్తాన్ని గూర్చి బైబిల్లో వ్రాయబడి ఉంది, పరాక్రమమైన బాహువు, సాహస కార్యాలు చేయు కుడి హస్తము, మహోన్నతుని హస్తము అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ తండ్రి కుమారుణ్ణి తీసుకొచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, నీ చేయి చాపి ఇవన్నీ ముట్టు. యేసు ప్రభు ఆ జనసమూహంలోంచి వాడిని దూరంగా తీసుకుని వెళ్ళి వాడి చెవిలో విరేలు పెట్టి వాడి నాలుకను పట్టుకొని యఫతా అని నిట్టూర్పు విడిచి ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశాడు. యఫతా అనే మాటకు అర్థం తెరవబడునుగాక అని, తెరవబడును అని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువు ఓ వ్రేలు వాడి చెవిలో పెట్టి వాడి నాలుకను ఒక చేత్తో పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ప్రభు తండ్రిని వేడుకొన్నాడో, మరుక్షణమే వాడి నాలుక సడలించబడింది, వాడి చెవులు తెరవబడ్డాయి. ఆశ్చర్యం జరిగింది ఆ స్థలంలో. అప్పటి వరకు చెవుడు నత్తి కలిగిన వాడుగా వాడుండి ఆ క్షణము నుండి వాడు మాట్లాడింది వినగలుగుతున్నాడు, వాడు ప్రత్యుత్తరం మాట్లాడగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! కని విని ఎరుగని ఒక అద్భుతం, వరెన్నడూ ఊహించని ఒక ఆశ్చర్య కార్యం ఆ స్థలంలో జరిగింది.
వెంటనే వాడు మాట్లాడుతున్నాడు. వాడు చెవులు తెరవబడి మనం మాట్లాడింది వినుచున్నాడు అని అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ఈ రోజున ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులరా, అద్భుతం, ఊహించని ఆశ్చర్యం ఆ స్థలంలో జరిగితే ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి వారు అనుకున్న మాట ఏమిటో తెలుసునా? ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. అవునండి, నా ప్రభు అయిన యేసు క్రీస్తు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్తము బాగు చేయగలిగిన వాడు. ఇందులో ఏ సందేహము లేదు. ప్రియులారా, భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమును అగాధ సముద్రములను సృష్టించిన దేవుడు, జలచరములను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, భూమి మీద మొలుచు ప్రతి కూర మొక్కను, పెద్ద మొక్కలను, మట్టితో మనిషిని చేసి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదిన, జీవాత్మనిచ్చిన జీవము కలిగిన దేవుడు ఈ లోకములో సమస్తమును బాగు చేయుటకు శక్తిమంతుడు. సందేహింపక సృష్టికర్త అయిన దేవునిని నీవు ప్రతి విషయమందు వేడుకొనగలిగితే సమస్తము బాగు చేస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఏ విధమైన క్లిష్ట పరిస్థితి మీకున్నా ఈ దినమే నా దేవునికి మిమ్ములను మీరు అప్పగించుకొనగలిగితే, నా దేవుని యొక్క కృపా వాక్కు నిన్ను తాకగలిగితే, నీ హృదయములో ఒక పరివర్తన కలిగి నీవు క్రీస్తు కొరకు సాక్షార్థముగా జీవించాలి అని తీర్మానం తీసుకొనగలిగితే ఎట్టి పరిస్థితినైనా దేవుడు బాగు చేయగలిగినవాడు. పడిపోయిన దావీదు గుడారమును కట్టినవాడు పడిపోయిన నీ జీవితాన్ని కట్టగలడు. పడిపోయిన నీ కుటుంబ వ్యవస్థను బాగు చేయగలడు. దేహములో అనారోగ్యం ఉంటే అనారోగ్యమును బాగు చేయగలడు. దేశము ఒకవేళ అన్ని క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయి ఉంటే దాన్ని బాగు చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ ప్రాంతంలో ప్రజలందరట అపరిమితముగా ఆశ్చర్యపడ్డారట. వాస్తవం ప్రియులరా, ప్రభువుకి అసాధ్యమైంది ఇదేముంది? ఒకసారి మీరు గమనించండి. దేవుడు సమస్తం, ఎందుకంటే సృష్టిలో సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన కాబట్టి బాగుగా చేయించున్నాడట ఆయన. ఈరోజు మీతో కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. దేవుడు సమస్తము బాగుగా చేయగలిగిన వాడు. మన జీవితంలో ఏదైనా చేయగల శక్తిమంతుడు మన యేసయ్య. పాడైన నీ కుటుంబాన్ని, పాప జీవితాన్ని, త్రాగుడు వ్యసనాన్ని, పరస్త్రీ బంధకాలలో చిక్కుబడి ఉన్న నీ వారిని కూడా విడిపించి బాగు చేస్తాడు. మరీ ముఖ్యంగా ఈ రోజున నేను విశ్వసిస్తున్నాను, ఈ కరోనా అనే ఈ వ్యాధి చేత ప్రపంచమంతా అతలాకుతలమైపోతూ ఉండగా నా దేవుడు కనికరించి సమస్తమును బాగుగా చేయునుగాక. బాగుగా చేయుచున్నాడు. అందుకని సమస్తము చేయగలిగిన ఈయనకు నేను పెట్టే పేరేమిటంటే, ఈయన సమర్థుడైన దేవుడు. అవును ప్రియులారా, ప్రభు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. సమస్తము బాగు చేస్తాడు.
కొన్నిటిని మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వైద్య రంగంలో ఇంజనీర్ వలె ప్లాన్లు ఇవ్వలేడు. డాక్టరు వైద్య వృత్తిని మాత్రమే చేయుటకు పనికొస్తాడు. ఇంజనీర్ వలె కట్టడాలు కట్టలేడు. అలాగనే ఇంజనీర్ వైద్యం చేయలేడు. అవును ప్రియులారా, మరొక వ్యక్తి పాలకుడుగా ఉన్నప్పుడు అతడు పాలక వర్గాన్ని చేయగలుగుతాడు, కానీ అతడు సామాన్య మానవుడు వలె పని చేయలేడు. మనుషులు ఒక మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గంలో వారు చదివిన విద్యా అర్హతలను బట్టి దానినే చేయగలుగుతారు, కానీ వేరొకరు చేయలేడు. వ్యవసాయకుడు వ్యవసాయం మాత్రమే చేయగలుగుతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేయలేడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు పొలంలో వ్యవసాయం కూడా చేయలేడు. ప్రతి మనిషికి ఒక వృత్తి మీద ఏదో ఒక ఆధిక్యత ఉంటుంది. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే సమస్తము అంటే యావత్ ప్రపంచమందు ఏమి ఉన్నా వాటన్నిటినీ బాగు చేయ శక్తిమంతుడు. ఆయన పేరు సమర్థుడు. నజరేయుడైన యేసు సమస్తము చేస్తాడు. ఎప్పుడో తెలుసిన, నీవు నేను ఆయనకు మనలను మనం అప్పగించుకొని ఆయన యందు 100% విశ్వాసము కలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో సమస్తము చేస్తాడు. అయితే మానవ ప్రయత్నాలు చాలా ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని అడుగుతాం, ప్రభువా ఇది చేయండి. నా ప్రభు మాట మనకు సెలవిస్తుంది, నీ జీవిత విధానములో నీవు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైతే నీ విశ్వాసం 100% ప్రభు మీద ఆధారపడాలి. అందుకే ప్రవక్త యెషయా అన్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడు ఆయనే, విశ్వసించువాడు కలవరపడడు. మరేం చేస్తాడు? ఆయన మీద అనుకొని ఆయన సమస్తము చేయగలిగిన దేవుడని ఆయన మీద ఆధారపడతాడు. అవును ప్రియులారా, ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోయిందేమో నీది. ప్రభు బాగు చేస్తాడు. ఆర్థిక స్థితిగతి పాడైపోయిందేమో, ప్రభు బాగు చేస్తాడు. అనారోగ్యపు స్థితి నిన్ను తాకిందేమో, ఆరోగ్యపు స్థితి పాడైందేమో, ప్రభు బాగు చేస్తాడు. కుటుంబ వ్యవస్థ క్షీణించిందేమో, ప్రభు బాగు చేస్తాడు. సంఘ సమాజ దేశ రాష్ట్ర పాలక వర్గం పాడైందేమో, విశ్వసించిన నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయుటకు సమర్థుడైన దేవుడు. ఆ సామర్థ్యతను ఈ రోజున నీవు నేను గుర్తుపట్టాలి. ప్రభు యొక్క సామర్థ్యతను గుర్తుపట్టాలి. ఆయన తిరిగి లేస్తాడన్న సామర్థ్యతను గుర్తుపట్టలేని అవిశ్వాసి అయిన తోమ ఆయన గాయాలలో వ్రేలు పెట్టి చూస్తేనే ఆయన నమ్ముతానన్నాడు. ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. వాస్తవం కదా. మనం పరలోక పట్టణాన్ని చూడలే, ఆ పట్టణము కొరకు నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. అందుకని వాక్యం అంటుంది, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అవును ప్రియులారా, విశ్వసిద్దాం. విశ్వాసం అనేది దేవునికి ఇష్టమైన ప్రక్రియ. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడైన దేవునికి ఇష్టమైన ఒక ప్రక్రియ ఏమిటంటే విశ్వాసం. ఆ రోజున నడిపించబడుతున్న ఇశ్రాయేలీలట అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయారట. అవును ప్రియులారా, ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నేను ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని గమనించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక
అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రియులరా, గమనించండి దేవుని వాక్యాన్ని. అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయారట. కారణం ఏమిటంటే ప్రభువుని విశ్వసించలా. ఈయన మమ్ములను వాగ్దాత దేశంలోకి చేరుస్తాడన్న విశ్వాసం వీళ్ళకు కలగల. ఈరోజున మనము కూడా నమ్మాలి, ఈయన సమస్తము బాగు చేయగలిగిన వాడు. కారణం నిన్న, నేడు, రేపు, యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సమర్థుడు. ఆయన వంటి వాడు మరొకడు ఈ ప్రపంచములో లేడు. ఆ విశ్వాసం మనలో కలగాలి. మన విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ప్రస్తుత కాలమందు విపత్కరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. మరణము ప్రజల గుమ్మములనెక్కుతూ, మరణము విలయ తాండవమాడుతూ లక్షలాది మందిని మృంగివేస్తున్న ఈ తరుణంలో మా దేశమును, ప్రపంచమును బాగు చేయగలిగిన దేవుడవు నీవే ప్రభువా అని నీవు నేను విశ్వసించాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. నిశ్చయముగా దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన భారతదేశంలో అనతి కాలంలోనే స్వస్థత కలిగించునుగాక. ఈ కరోనా వైరస్ అనేది వెంటనే దేవుని ఆజ్ఞ ద్వారా అది నిర్మూలమైపోవునుగాక. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సామర్థ్యతను మనం ఎరగాలి. ఆయన సమర్థుడు. అలాంటి 100% విశ్వాసం కలిగి ఉన్న మన పితరుల జీవితాలలో ఒక 3 అంశాలు నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. మన పితరులు ఎలాగున విశ్వసించి వారి ఎదుట ఉన్న విపత్కరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో, ప్రభు యొక్క సామర్థ్యతను ఎరిగి వారు సమర్థుడు అని ఎలాగున ఒప్పుకున్నారో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగంలో యవనస్తులైన షడ్రక్, మెషక్, అబేద్నగో అనే వీరు తమ విశ్వాసపు పరిమాణాన్ని నెబుకద్నెజర్ రాజు ఎదుట చెప్తున్నారు. మా దేవుడు సమర్థుడు, సమస్తము బాగు చేస్తాడు అన్న విశ్వాసాన్ని ఆ షడ్రక్, మెషక్, అబేద్నగోలు నెబుకద్నెజర్ రాజు ఎదుట ఒప్పుకోలు చేస్తున్నారు. 3:17 నేను చదువుతున్నాను, 16 నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. షడ్రకును, మెషకును, అబేద్నగోయు రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు, రాజుగారు అనంటలా, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన మాట ప్రియులరా! మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము నమ్మిన దేవుడు, మేము వెంబడిస్తున్న దేవుడు, మమ్ములను వెంబడిస్తున్న క్రీస్తు యేసు అనే బండ, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యకరమైన మాట ప్రియులరా! గమనించండి. మన పితరుల యొక్క విశ్వాసం 100% యవనస్తులు. అందుకే వాక్యం అంటుంది యోహాను భక్తుని ద్వారా, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎస్ ప్రియులరా, దేవుడై ఉన్న దేవుని వాక్యాన్ని మనము విశ్వసించగలిగితే 100% నీ విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవుంటే అది 7 అంతల మండుచున్న అగ్నిగుండమైనను, ప్రాణాంతకరమైన వ్యాధైనను, రాజులైనను ప్రధానులైనను
వారి వశమున పడకుండా నా దేవుడు మనలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఎంత అమూల్యమైన విశ్వాసమో వారిది ఆలోచించేయండి. అవును ప్రియులరా, మన విశ్వాసము దేవుని యొక్క సామర్థ్యతను ఎరిగి ఉంటే మనలను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఎదుటివారు కూడా యేసుక్రీస్తు సమర్థుడు, శక్తిమంతుడు, సమస్తము బాగు చేయగలరని వారు కూడా తమ నోటితో ఒప్పుకుంటారు. అగ్నిగుండం 7 అంతలైంది. అందుకే దైవజన్ లెసన్ గారు చక్కని పాట పాడారు. నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే. అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని 7 అంతలై మండుచున్నా కూడా దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా ఉన్న వారి దేహాలను అది తాకలేదు. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. అవును ప్రియులారా, ఆయన సమర్థుడని షద్రకును, మెషాకును, అబేద్నెగోయును నమ్మి రాజుతో అంటున్నారు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యుటకు మాకు చింత లేదు. ఎందుకో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు. ఈరోజు నీ పౌరుషం నీకుందా? ఇలాంటి విశ్వాసం నీకుందా? నీ దేవుడు సామాన్యుడు కాదు, అసమానుడు, అందరిలో ఒకడు కాదు, ఒకే ఒక్కడు, శక పురుషుడు, యుగ పురుషుడు. ఆయన పుట్టుక క్రీస్తు శకం, క్రీస్తు పూర్వముగా మార్చివేసింది. మరి చరిత్రని 2 భాగాలుగా విభజించిన సమర్థుడైన దేవునిని కలిగి ఉన్న నీవు నేను ఈ రోజున ఎందుకు కలవరపడాలి? ఈ వైరస్ నుండి, ఈ విపత్కరమైన పరిస్థితి నుండి దేవుడు మనలను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. వాస్తవం ప్రియులారా, ఆయన యొక్క సామర్థ్యము ఆయన యందు విశ్వాసముండి కార్యరూపకముగా అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజున నేనంటాను, భారతదేశము కూడా సృష్టికర్త వైపుకు తిరిగి రోజున ఒక్కసారి యేసు కనికరించు అని అనగలిగితే ఖచ్చితంగా నా దేశమును దేవుడు బాగు చేయునుగాక, చేస్తాడు. అయితే సృష్టిని ఆరాధిస్తున్న అనేక సందర్భాలు మన జీవితంలో, మన దేశంలో అనేకుల వ్యక్తిగత అనుభవాల్లో చూస్తున్నాం. ఆ రోజు నెబుకద్నెజరు కూడా అంతే. 60 మూరల ఎత్తు కలిగిన ఒక బంగారు ప్రతిమ చేయించి దానికి మ్రొక్కమన్నాడు. వీరంటారు, మా ప్రాణములైనా సరే మేము వదులుకుంటాము, కానీ మనుషులు చేయించిన ఈ బొమ్మకు మేము మొక్కం. వారి యొక్క ధైర్యం. అగ్నిగుండము 7 అయినప్పుడు 4వ వ్యక్తి దేవతల రూపం పోలిన వాడు వచ్చి సంచరించి వారి దేహము మీద వెంట్రుకనైనను కాలనివ్వకుండా, వారి దేహాలకు అగ్నిని తాకనివ్వకుండా కాపాడి తప్పించిన సమర్థుడైన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అవును ప్రియులారా, ఈ విషయం రాజుకు తెలిసి రాజు దగ్గరకు వాడు పోయి చెప్పినప్పుడు రాజు అన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాట అంటాడు రాజు. మీరు ఆ మాటను గమనించగలిగితే 28, 29 వాక్యాలు చదువుతున్నాను. నెబుకద్నెజరు
షద్రకు మెషకు అబేద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఎవరటైనా పూజార్హుడు, పూజించుటకు అర్హుడు, మనం చేసేదంతా వ్యర్థం అని ఆయన గుర్తెరిగాడు. ఈ ముగ్గురు యవనస్తుల యొక్క విశ్వాసమును బట్టి పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఎంత ఆశ్చర్యకరమైన మాట ప్రియులారా. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మెషకు అబేద్నగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండుననెను. నెబుకద్నెజర్ రాజు ఒప్పుకుంటున్నాడు ప్రియులారా, వీళ్ళ దేవుడు సమర్థుడు. మరి ఆ 60 మూరల ప్రతిమ విషయం ఏమిటి ఆలోచించేయండి మీరు. ఏ జనములోనైనాను, ఏ భాషలోనైనాను, ఏ రాష్ట్రములోనైనాను షడ్రకు మెషకు అబేద్నగోల యొక్క దేవునిని ఎవడైనాను దూషిస్తే వాడి ఇల్లు పెంట కుప్పగా మారుతుంది. ఆయనే సమర్థుడు. ఎందుకో తెలిసిన, తన్ను ఆశ్రయించి తమ దేహములను రాజుకు అప్పగించుకున్నారు. వారి దేహములకు ఏమీ కాకుండా కాపాడినవాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చరిత్ర మనం వింటూనే వస్తున్నాం. అయితే నేను అంటాను, నీకు ఇలాంటి విశ్వాసం ఉందా? ఈరోజున ఆలోచన చేయండి. శ్రమ వస్తుందని, కష్టం వస్తుందని, ఇబ్బంది వస్తుందండి, కరువు వస్తుందని, కొన్నిసార్లు పరిస్థితులతో రాజీ పడిపోతున్నాం. మనము లోకులతో కలిసి మమేకమైపోతూ ఉన్నాం. ఇది చాలా అవివేకపు స్థితి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం రాజీ పడకూడదు. ఎట్టి పరిస్థితినైనను మనలను తప్పించుటకు ఆయన సమర్థుడని విశ్వసించాలి. విశ్వసించిన నీవు కలవరపడకూడదు. ఈ వైరస్ నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. కీర్తనకారుడు కూడా ఒకసారి ఒక చక్కని ప్రార్థన చేశాడు. మీకు ఆ ప్రార్థన నేను చదివి వినిపిస్తాను. చూడండి, 28వ కీర్తన 7, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. స్తోత్రం. అవును ప్రియులారా, దావీదు అంటున్నాడు, తన జనులకైనా కాపరి, రక్షించువాడు. షడ్రక్ మెషక్ అబేద్నగో అనువారు అగ్నిగుండము నుండి తప్పించబడి రక్షింపబడ్డారు. మనం కూడా దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ప్రియులారా, ఆయన కృపా బాహుళ్యం మనకు తోడై ఉంటుంది అనేది వాస్తవం. విశ్వాసం నీలో కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గనుక దేవుని యందు నీకున్న విశ్వాసాన్ని నీవు పెంపొందింప చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది విశ్వాసం అమూల్యమైనది, అతి పరిశుద్ధమైనదిగా మారినప్పుడు క్రీస్తు చేయు గొప్ప కార్యములు నీవు నేను అనుభవిస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన తప్పించి రక్షించుటకు సమర్థుడు. పేతురు 2వ పత్రికలో మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయం పేతురు 2వ
పత్రిక చాలా చక్కని మాట అపోస్తలుడైన పేతురు చెప్తారు. 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. మొదటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. ఎవరట వీళ్ళు? భక్తిహీనులు కాదు, భక్తులు. వేరొక సృష్టి అయిన మనుషులు తయారు చేసిన ప్రతిమకు మొక్కని దానియేలు జీవితంలోనూ, అలాగనే షడ్రక్ మెషక్ అబేద్నగోలు జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన విశ్వాసం నీలో నాలో ఉన్నప్పుడు ఎంతటి శోధన వచ్చినా మనలను తప్పించుటకు యేసే సమర్థుడు. యేసయ్యే సమర్థుడు. ఎస్, ఆయన ఒక్కడే సమర్థుడు. ప్రియులారా, నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున నా మాటలు ముగింపులో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క సామర్థ్యతను మనం ఎరిగిన వారమై ఉండాలి. వారు తప్పించబడ్డారు కదా. ఇంకో రెండు విషయాలు ఉన్నాయి, నేను రేపటి రోజున మీతో పంచుకుంటాను. వీటిని కూడా ప్రభు ఎంతటి సమర్థుడో నేను మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. షడ్రక్ మెషక్ అబేద్నగోల్నే కాదు, మనలను కూడా అంతటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మనం దేవునిని ప్రేమించినప్పుడు మనలను కూడా ఆయన తప్పిస్తాడు ఈ మహా ఉగ్రత దినము నుండి. అవును ప్రియులారా, ఉగ్రత దినం ఇది. ఉగ్రపాత్ర ప్రోక్షించబడుతుంది. నాకు అత్యంత మిత్రుడు, దైవజనుడు నిన్నటి దినాన ఒక మాట చెప్తున్నారు. ఇది 2012-13వ సంవత్సరంలోనే ఈ వైరస్ చైనాలో సృష్టించబడింది అని చెప్పారు. దానికి ఆధారం అప్పటి కాలం అనగా ఇంచుమించు 7 years బ్యాక్, అప్పటి కాలపు దాని ఈనాడు పేపర్లో ప్రచురించిన ఓ చక్కని ఆ పేపర్ కటింగ్ కూడా వారు చూపించారు. అవునండి, ఇది భయానకరమైన జీవాయుధం. ఒకప్పుడు యుద్ధాలు జరిగేవి, మనుషులు బారులు తీరి కత్తులతోనూ కవచాలతోనూ యుద్ధాలు జరుపుకునేవారు. అవి పోయాయి. టెక్నాలజీ పెరిగి విమానాలతో బాంబులు వేసుకునే స్థితిగతి వచ్చింది, అది పోయింది. ఇప్పుడు కంటికి కనిపించిన ఒక చిన్న సూక్ష్మజీవిని తయారు చేసి జీవరాశిని మానవుల మీద ప్రయోగించి ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటున్న కొన్ని మూర్ఖపు దేశాల యొక్క ఈ భయంకరమైన కార్యాన్ని నా దేవుడు తప్పించుటకు సమర్థుడు అని నేను నమ్ముచున్నాను. ఎస్, తప్పిస్తాడు. 91వ కీర్తన ముగింపు మాట చదివి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 91వ కీర్తనలో మీ అందరికీ సుపరిచయమైన మాట 14-15 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. షడ్రక్ మెషక్ అబేద్నగోలు కనులారా దేవుని రక్షణను చూశారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను అతనిని తప్పించెదను. అవునండి, దేవుడు తప్పిస్తాడు. దేవునిని ప్రేమించడం అంటే ఆయన యందు 100% విశ్వాసము కలిగి నడుచుకొనటమే. ఈ భయంకరమైన వైరస్ నుంచి ప్రభు మనలందరినీ తప్పించి తన కృపలో మనలందరినీ కాపాడునుగాక. మిగిలిన సందేశం రేపటి దినం నేను మీతో ఇదే సమయానికి 9 గంటలకు వర్తమానాన్ని నేను పంచుకుంటాను. అంతవరకు ప్రభు కృప మీకందరికీ తోడై ఉండి సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుని హస్తం మీ అందరినీ దినమంతయు తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి వేళ ఉదయకాలం విన్న మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. చెముడు నత్తి కలిగిన వానిని
యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి. ప్రభువాని చెవిలో వ్రేలు పెట్టి వాడి నాలుకను ముట్టి యఫతా అని నిట్టూర్పు విడిచి ప్రార్థన చేశాడు. యఫతా అని నిట్టూర్పు విడిచాడు. ఆ మాటకు అర్థం తెరవబడునుగాక. వాడి చెవి తెరవబడింది, వాడి నాలుక సడలించబడింది. ప్రజలు అంటున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. ఆశ్చర్యం కలిగింది ప్రియులారా వాళ్ళకి. ఎంత గొప్ప దేవుడు! నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని ఆశ్చర్యమైన కార్యములు అనుభవిస్తాం. విశ్వసించిన నీలో దేవుడు ఒక అద్భుతము చేయబోతున్న దినం ఈ దినం. కుటుంబ వ్యవస్థ పాడైపోయిందా? బాగు చేయగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచు. నీవారు దుష్టుని చేతిలో బంధించబడి జీవితాలు పాడు చేసుకుని ఉన్నారా? దేవుని వైపుకు తిరిగి మొరపెట్టి ఆయన బాగు చేయగలిగిన వాడు. ఆయనే సమర్థుడు, శక్తి కలిగిన వాడు, తప్పించి రక్షించుటకు శక్తిమంతుడు. నిన్నును నీ పిల్లలను, నీకు కలిగిన వాటిని, నీ గ్రామాన్ని, నీ మండలాన్ని, నీ జిల్లాని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని బాగు చేయగలిగిన ఏకైక సమర్థుడు, శక్తిమంతుడు నజరేయుడైన యేసు. ఆయనొక్కడే, ఆయన ఒక్కడే. విశ్వసిద్దాం ప్రియులారా. అగ్నిగుండం 7 వెంట్రుక కాలిన వాసన రాలేదు. నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ దేవుడే వారి దేహములను అప్పగించగా తను ఆశ్రయించిన వారిని రక్షించెను. భయంకరమైన మరణకరమైన వైరస్ నుంచి మనల్ని తప్పిస్తాడు దేవుడు. భయపడకండి, భీతి చెందకండి, దిగులు పడకండి, కలవరపడకండి, చింతించకండి. అభయ సందేశం ఇచ్చిన దేవుడు నిరంతరము మనతోనే ఉన్నవాడు, మనతో నడుచుచున్నవాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ పరిశుద్ధ గణనామమునకు మహిమ. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఈ సందేశమును బట్టి నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ విపత్కర పరిస్థితులలో, మరణము ప్రపంచం మీద వెలయ తాండవమాడుతున్న ఈ దుర్దినములలో మమ్మలందరినీ తప్పించి రక్షించి కాపాడమని వేడుకొనుచున్నాం. క్వారంటైన్లో ఉన్నవారు, ఇంకా పాజిటివ్ కేసుల ద్వారా లెక్కించబడుతున్న వారందరూ ఈ వైరస్ నుంచి తప్పించబడుటకు మీ రక్త ప్రోక్షణ వారి మీద ఉంచండి. సిలువలో మీరు కార్చిన రక్తము మమ్మను స్వస్థపరిచేదని వాక్యం చెబుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందుతిరి అని ప్రభువా, ఒక్కసారి సృష్టిని పూజిస్తున్న ప్రజలందరూ సృష్టికర్త అయిన మీ వైపుకు తిరిగి మిమ్మను వేడుకొనే కృప దయచేయమని అడుగుచున్నాను. ఈ వర్తమానము ద్వారా ప్రతి వారికి గొప్ప దీవెన దయచేసి మేలు కలిగించి మహిమను పొందమని, ఇంతవరకు మీరు మాకు తోడై మమ్మను కాపాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన
దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎడబాయిని కృపయు నిత్య ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మనకును సకల పరిశుద్ధులకు విశ్వసించిన వారందరినీ తప్పించి రక్షించుటకు సమర్థుడైన క్రీస్తు యేసు కృపలో మనలను దాచి కాపాడునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు 9 గంటలకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వర్తమానాన్ని విని ఆశీర్వదించబడాలని తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.